దూతా మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టీ20 టెస్ట్ క్రికెట్లో ఆటను మరింత పారదర్శకంగా, వేగవంతంగా మార్చేందుకు కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈ సంస్కరణలు 2025 నుంచి 2027 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్తో టీ20లకు జూలై 2025 నుంచి అమలవుతాయి. శ్రీలంక, బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్తో ఈ నిబంధనలు ప్రారంభమయ్యాయి. టీ20 మ్యాచ్లలో వర్షం వల్ల ఓవర్లు తగ్గితే పవర్ ప్లే ఓవర్లను ఖచ్చితమైన లెక్కలతో నిర్ణయిస్తారు. ఉదాహరణకు 8 ఓవర్ల మ్యాచ్లో 2.2 ఓవర్లు పవర్ ప్లే అవుతుంది. 30 గజాల సర్కిల్ వెలుపల ఇద్దరు ఫీల్డర్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఇలా 5 ఓవర్లకు 1.3, 6 ఓవర్లకు 1.5, 10 ఓవర్లకు 3.0, 12 ఓవర్లకు 3.4, 16 ఓవర్లకు 4.5 ఓవర్లు పవర్ ప్లేగా ఉంటాయి. ఈ నిబంధన జూలై 2, 2025 నుంచి అంతర్జాతీయ టీ20లు సవరిస్తుంది. ఈ విధానం ఇంగ్లాండ్ టీ20 బ్లాస్ట్లో విజయవంతంగా అమలైంది. టెస్ట్ క్రికెట్లో స్లో ఓవర్ రేట్ సమస్యను అరికట్టేందుకు స్టాప్ క్లాక్ విధానం తీసుకొచ్చారు. ఒక ఓవర్ ముగిసిన 60 సెకండ్ల లోపు తదుపరి ఓవర్ ప్రారంభించాలి. ఎలక్ట్రానిక్ క్లాక్ 0 నుంచి 60 సెకండ్ల వరకు లెక్కిస్తుంది. 2 హెచ్చరికల తర్వాత మూడోసారి ఉల్లంఘన జరిగితే బ్యాటింగ్ జట్టుకు 5 పెనాల్టీ పరుగులు లభిస్తాయి. 80 ఓవర్ల తర్వాత హెచ్చరికలు రీసెట్ అవుతాయి. బ్యాటర్లు ఉద్దేశపూర్వకంగా షార్ట్ రన్ తీస్తే ఆ రన్లు రద్దవుతాయి. బ్యాటింగ్ జట్టుకు 5 పెనాల్టీ పరుగులు విధిస్తారు. తర్వాత బంతికి స్ట్రైక్ ఎవరు తీసుకోవాలో ఫీల్డింగ్ కెప్టెన్ నిర్ణయిస్తారు. ఉద్దేశం లేకుండా షార్ట్ రన్ జరిగితే పెనాల్టీ విధించరు. ఇతర మార్పుల్లో నో బాల్, క్యాచ్లు, థర్డ్ ఎంపైర్ వాస్తవికతను పరిశీలిస్తాడు. వాస్తవికత ఉంటే ఒక పరుగు మాత్రమే లభిస్తుంది, లేకపోతే అదనపు పరుగులు ఇస్తారు. డిఆర్ఎస్లో ఒకే బంతికి బ్యాటర్, అంపైర్లు, రిఫర్స్లు క్రమంలో పరిశీలిస్తారు. 2025 జూన్ 17న గాలేలో శ్రీలంక, బంగ్లాదేశ్ టెస్ట్తో ఈ నిబంధనలు అమలయ్యాయి. ఈ మార్పులు ఆటలో వేగం, న్యాయం, పారదర్శకతను పెంచుతాయని ఐసీసీ భావిస్తుంది. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.